ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలో పోరాడి గెలిచినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యుద్ధం కంటే ఏం తక్కువ కాదు. అక్రమ కేసు పెట్టి కేవలం రాజకీయ పూరిత లాంటి కుట్రను చేసి కేసీఆర్ గారిని బలహీనపరచాలి, మన మానసికంగా బలహీనపరిచి తెలంగాణలో ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేయాలి అని చెప్పి ఒక కుట్రపూరితంగా బీజేపీ పెట్టిన కేసు ఇది. ఆ కేసులో బెయిల్ ఎప్పుడో రావాల్సిన బెయిల్, ఎందుకంటే సరైన ఆధారాలు లేవు, ప్రత్యక్ష ఆధారాలు కూడా లేకున్నా కూడా 5 నెలల పాటు బెయిల్ రాకపోవడానికి కారణం కేవలం కుట్రపూరితంగా పెట్టాలనుకున్నారు. కవితక్క గారు కూడా ఇక్కడ నుంచి ముందు ఈడీకి కోర్టుకు హాజరయ్యే ముందు కూడా ఒక మాట చెప్పిండ్రు, ఇది ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసు, వి విల్ ఫైట్ ఇట్ అవుట్ అని ఒక మాట గట్టిగా చెప్పిండ్రు. ఆమె అదే మాట మీద గట్టిగా పట్టుకొని ఈ రోజు వరకు పోరాడి గెలిచింది ఎవరి మీద? బీజేపీ దుష్టుల మీద. నిజం చెప్పాలంటే ఈడీ సిబిఐలు ఎంత ఒత్తిడి చేసినా ఏం చేసినా మా పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ కవితక్క కానీ లొంగకుండా ఈరోజు బయటకు వచ్చిండ్రు అంటే అది కేవలం అది నిజంగా యుద్ధం చేసి గెలిచినట్లే. మాకు చాలా సంతోషం. అంటే బీజేపీతో కుమ్మక్కుతోనే ఇది ముందే ఊహించినాం మేము. బీజేపీ దగ్గర కుమ్మక్కుతోనే వాళ్ళ చీకటి ఒప్పందం బయటపడింది. బీజేపీతో కుమ్మక్క అయినందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాలాయిలో పడ్డందుకు ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీతో కుమ్ముక్కమైనామని ఈ రోజు నుంచి అంటలేరు వాళ్ళు. ఈ కేసు, ఈ ఫాల్స్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు పెట్టినప్పటి నుంచి అంటున్నారు. మరి అసెంబ్లీ ఎలక్షన్లో ఇదే మాట చెప్పుకొని పబ్బం గడిపినరు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇదే మాట చెప్పుకొని పబ్బం గడిపిన ఎన్ని రోజులు గడుపుతారు? నిజంగా అసెంబ్లీ ముందే మాకు బీజేపీతో కుమ్ముక్కైంది అన్నారు కదా, మరి అట్లాంటప్పుడు ఈరోజు అరెస్ట్ ఎందుకు చేస్తుండ్రి? అధికారం పోగానే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేస్తుండ్రి? ఇంకొక మాట, కవితకైతే ముందే బెయిల్ రాలేదు కదా. నిజం చెప్పాలంటే మనీష్ సిసోడియా గారికి వచ్చిన తర్వాత కేజ్రీవాల్కి వచ్చింది, చాలామందికి వచ్చింది, అప్రూవల్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు వచ్చింది, వాళ్ళకి అందరికి వచ్చినాక చివరిగా మాకు వచ్చింది. మాకు సునాయాసంగా కూడా రాలేదు ఈ బెయిల్. ట్రయల్ కోర్టులో తిరస్కరించబడింది, హైకోర్టులో తిరస్కరించబడింది. చివరికి మేము ఏం చేసినాం, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు పోయినాం, ఆడైనా మాకు న్యాయం దొరుకుతుందని. సో ఆడ చూసిండ్రు, ఈవెన్ సిబిఐని వీళ్ళని కూడా, హైకోర్టుని కూడా అన్నారు మీరు కౌంటర్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు, ఆల్రెడీ హైకోర్టులో ఉండగా కూడా అని. మొన్న కూడా వాళ్ళు చేయలేకపోయినారు, ఈరోజు కూడా వాళ్ళు చేయలేకపోయేసరికి ఇంకోటి 493 మందిని విచారణ చేసిండ్రు 5 నెలల్లో. కవితక్క గారిని 5 నెలలు విచారణ చేసిండ్రు, 50,000 పేజీల డాక్యుమెంట్ని కూడా సబ్మిట్ చేసిందంటే. అయినా వీళ్ళకి ఇంకోటి ఇది మనీ లాండరింగ్ కేసు అని చెప్పిండ్రు, 100 కోట్ల మనీ అనేది ట్రాన్స్ఫర్ అయింది కవిత ద్వారా అని చెప్పిండ్రు. మరి ఒక్క ఆధారం ఎందుకు సంపాదించలేకపోయినరు? ఇంతమంది సాక్షుల్ని విచారించిన 5 నెలల పాటు 5 నెలల పైన అక్కని లోపల పెట్టుకున్నారు, అయినా వాళ్ళకి ఏది దొరకలేదు. చివరగా అక్కకి ఇంకా బెయిల్ రావాల్సిందే ఇది, ఎందుకంటే ఆపలేరు కదా, ఏదో ఒక రోజు ఏదో ఒక దగ్గర పులి స్టాప్ పడాలి, అది ఈ రోజు పులి స్టాప్ పడింది. ఇంకొక విషయం, ఈ బీజేపీతో ఒప్పందం అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు అన్నాడు? మొన్న అన్నాడు. అందరం ఊహించిందే ఈ నెలలో బెయిల్ వస్తుందని ఊహించింది, ఎందుకంటే మీ మంత్రి గారికి వచ్చేసింది, మనీష్ సిసోడియా గారికి ఆప్, ఆయన ఇండియా కూటమికి చెందిన ఆయన ఆప్, మరి ఆయనకు వచ్చింది, మరి ఆయన కూడా బీజేపీతో ఒప్పందం చేసుకున్నాం అనే దమ్ము నీకుందా కదా? సో నేను ఏం చెప్తున్నా అంటే అందరికి వచ్చేసింది, చివరిగా అక్కకు రావాల్సిందే. మేము అత్యున్నత న్యాయస్థానానికి చివరి న్యాయస్థానం, ఆ తర్వాత ఇంకో న్యాయస్థానం లేదు, చివరిగా మాకు వచ్చేసింది, అంతే తప్ప. ఈరోజు బండి సంజయ్ గారు కూడా అంటున్నారు, మీరు కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చి తెచ్చుకున్నారని బండి సంజయ్ అంటాడు. ఈయననేమో వీళ్ళకు ఆల్రెడీ కేటీఆర్ గారికి వీళ్ళకి పదవులు ఫిక్స్ అయిపోయినాయి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు అంటారు. వీళ్ళకి ఏంటంటే రాజకీయ పబ్బం గడవాలంటే కేసీఆర్ గారి పేరు తీయాలి, వచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకొని లైమ్ లైట్లు ఉండాలి, మీడియాకి న్యూస్ ఇవ్వాలి, ప్రజలకు ఒక స్పైసీ న్యూస్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ లేకుంటే వీళ్ళకి కాదు, బీఆర్ఎస్ పేరు, కేసీఆర్ గారి పేరు, కవితక్క పేరు, కేటీఆర్ నా పేరు, వీళ్ళ పేర్లు తీయకటి వీళ్ళకి రాజకీయం నడవదు కాబట్టి పేర్లు తీస్తున్నారు తప్ప అవన్నీ లేదు. పొత్తుంటే మాకు ఎప్పుడో వచ్చిండేది కదా మా అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మేము అరెస్టే కాకపోదుము కదా ఫస్ట్ పాయింట్లో. ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. ఈ కవిత రాకతో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతుంది, ఇక ప్రక్రియ మొదలైపోతుంది, విలీనం చేయడం ఒకటే మిలిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చినందుకే అన్ని సీట్లు వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చినట్లయితే గట్టి క్యాండిడేట్లను ఎందుకు నిలబెడతాం? నిజం చెప్పాలంటే మరి కరీంనగర్లో తీసుకోండి, వినోద్ రావు గారిని నిలబెట్టినాం, చాలా ప్లేసెస్లో కూడా గట్టి క్యాండిడేట్ నిలబెట్టినాం. మేమేమి ఎవరు వీక్ క్యాండిడేట్లను తీసుకొచ్చి అంటే మొన్న జరిగిన రాజకీయం వేరు. ఒకవేళ మేము అధికారంలో వచ్చితే మళ్ళీ ఖచ్చితంగా పోయినసారి 9 వచ్చినా ఈసారి 15 వచ్చి ఉండేది. అధికారం కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ సమీకరణాలు మారుతాయి, ప్రజల ఆలోచన తీరు మారుతుంది. ఏం ఆలోచిస్తారు? జాతీయ రాజకీయాలు అనుకుంటారు. కొందరు ఏమైందంటే మరి మేము కూడా అనొచ్చు, ఇప్పుడు మీరు చూడండి 8 సీట్లు వాళ్ళు పంచుకున్నారు, 8 సీట్లు వీళ్ళు పంచుకున్నారు, మరి వాళ్ళకు ఒప్పందం అనొచ్చా? దానంద నాగేందర్ని ఒక వీక్ క్యాండిడేట్ని ఈటెల రాజేందర్ మీద నిలబట్టిన మేము కూడా అనొచ్చా? ఇప్పుడు ఈయన ఇక్కడ మన దాన నాగేందర్ అంటే సికింద్రాబాద్లో, అక్కడ సునీత గారిని నిలబెట్టిండ్రు, ఎవరు అక్కడ ఎక్కడి నుంచో రంగారెడ్డిని తీసుకొచ్చి ఎందుకు నిలబెట్టిండ్రు అంటే మీరు వీక్యాన్ని నిలబెట్టి మీరు గెలిపించిండ్రు. నిజం చెప్పాలంటే పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసింది మీరు. హైదరాబాద్ 2 డిస్ట్రిక్ట్లో పద్మారావు గారి మీద కానివ్వండి, దానం నాగేంద్ర నిలబెట్టడం ఏంది, ఒక కాన్స్టిట్యున్సీ చెందిన ఆయనని, అక్కడ సైడు సునీత గారి మీద కూడా సునీత గారిని నిలబెట్టడం ఏంది, రంగారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపగాండా. మొన్న జరిగిన ఎలక్షన్లోనే 2 జాతీయ పార్టీల మధ్యలో జరిగినాయి, ఇక్కడ అధికారంలో లేము కాబట్టి ప్రజలు అక్కడ వైపు మొక్కుపట్టిండ్రు. అంటే రేవంత్ రెడ్డి
గారు ఒకటి చెప్పిండ్రు 14 సీట్లు గెలిస్తేనే మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. అదొక భయం పెట్టిండ్రు. కొన్ని దగ్గర లేదంటే మా దగ్గర మహబూబ్ నగర్ తీసుకోండి, అరుణమ్మ గారు ఉన్నారు డీకేఆర్ నగర్. ఆమె గెలిచింది ప్యూర్గా ఎట్లా, ఆమె సొంత బలంతోనే గెలుచుకుంది. ఆడ వీక్ క్యాండిడేట్ వంశచంద్ర రెడ్డి నిజంగా చెప్పాలంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా వంశచంద్ర రెడ్డి వీక్ క్యాండిడేట్. అరుణమ్మ గారు ఆడ వీక్ క్యాండిడేట్ పెట్టి గెలిపించడం మేము కూడా అనొచ్చు కదా. సో ఇవన్నీ ఏం లేదు. మొన్న జరిగింది ఏంటంటే జాతీయంగా కేంద్రంగా అంటే దేశవ్యాప్త రాజకీయాలు కాబట్టి మేము ప్రభావం చూపించలేకపోయినాం. అదే ఒకవేళ మేము అధికారంలో ఉంటే మేము ఖచ్చితంగా ఇంకా రేవంత్ రెడ్డి కన్నా 8 వచ్చినాయి కానీ మాకు 15 వచ్చుండే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తుంది, సవాళ్ళు విసురుకుంటుంది ఒకరిపైన ఒకరు. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం విషయం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ని అనడం, కేటీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డిని అనడం, అండ్ రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేసి చూస్తే చెప్పుతో కొడతా ముట్టి చూడండి దమ్ముంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ఇక్కడ కేటీఆర్ గారు మేము కొన్ని రోజుల్లో అధికారంలో రాగానే ట్యాంకు బండ్ చుట్టూ ఉన్న చిత్రం మొత్తం తొలగిస్తామని చెప్పి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? ప్రజాపాలన ప్రజలకు వదిలేసిండ్రా? ఈ విమర్శలనే చూసుకోవచ్చా రాష్ట్రంలో? కేటీఆర్ గారు స్పష్టంగా ఓ మాట ఏం చెప్పినంటే మేము అధికారంలోకి వస్తాం, వచ్చినమ్మనే తీసేస్తామన్నారు కానీ మీరు అధికారంలో ఉండగానే తీసేస్తామని అనలే. మేము అట్లాంటి ప్రజా వ్యతిరేక పనులు మేము చెయ్యం. మేము అధికారం వచ్చినాక తెలంగాణకి ఏమీ సంబంధం లేదు. తెలంగాణకు రాజీవ్ గాంధీ గారికి ఏంటి సంబంధం అండి? ఆయనకి ఏ రకంగా, ఆయన 17 మంది ముఖ్యమంత్రులు, ఆయన ఒక ముఖ్యమంత్రి. సో నువ్వు ప్రసన్నం ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకుని ఇంక నువ్వు ఈరోజు పెడతా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము కూడా కూలగొడతామని మాట్లాడలే. ఎవరి దేశం కోసం ప్రణాళించిన అంటే ఆయన ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేసి చనిపోలేదు. తమిళనాడులో 1991లో ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నికల ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎల్టీటీ వాళ్ళు చంపిన అనేది ఒకటి మనకు తెలుసు, అందరికీ ఆ చరిత్ర తెలుసు మనకి. ఆయన ఏం ప్రధానిగా ఉండి చనిపోలేదు, ఒక కాంగ్రెస్ నాయకుడిగా ప్రచారంకి వెళ్ళినప్పుడు చంపబడిండు కానీ దేశ నాయకుడిగా ఏం చంపలేదు. దేశానికి ఆయన సేవ చేసుకుంటూ ఏం చనిపోలేదు. ఇంకా వాళ్ళ తల్లిగారు ఇందిరాగాంధీ గారైనా దేశ సేవలు ఉన్నప్పుడు చనిపోయినారు కానీ రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకుడికి ప్రచారంకి వెళ్ళినప్పుడు చనిపోయినారు. ఇంకొకటి వాళ్ళ చరిత్రనే దేశద్రోహుల చరిత్ర కదా. రాజీవ్ గాంధీ గారి తాతను తీసుకోండి, ఆయన నుంచే కదా తెలంగాణ పోయి ఆంధ్రాలో కలిపినందుకు మనకి ఇంత దారుణమైన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రం మనకుంటే రాకుండే. తర్వాత ఇందిరాగాంధీ మన 369 మంది పిల్లల్ని పొట్టున పెట్టుకుంది వాళ్ళ తల్లి. ఇదే రాజీవ్ గాంధీ. ఇదే రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ 10 ఏళ్ళు నాంచి 1200 మంది బలి తీసుకుంది. వాళ్ళ చరిత్రనే, వాళ్ళ కుటుంబ చరిత్రనే ఇంకా తెలంగాణకు వ్యతిరేకంగా ద్రోహుల చరిత్ర ఉంది. అలాంటి వాళ్ళ తీసుకొచ్చి అది తెలంగాణ తల్లికి కేటాయించిన ప్లేస్లో పెడతామంటే మేము ఎందుకు ఒప్పుకోవాలి? మీ పార్టీ ఆఫీస్లో పెట్టుకోండి, ఇంకేమైనా కూడల్లో పెట్టుకోండి. మేము కూడా మా ప్రధానమంత్రి అని మేము కూడా ట్రిబ్యూట్ ఇస్తాం. అంతేగాని తెలంగాణ తల్లికి, ఏ తెలంగాణ తల్లికి బానిస సంఖ్యలు విడదీయడానికి మేము పోరాటం చేసినాము, అదే తెలంగాణ తల్లికి జాగా కోసం ఇచ్చిన ప్లేస్లో నువ్వు తెచ్చి పెడతా అంటే మేము ఎందుకు ఒప్పుకోము. ఖచ్చితంగా మేము కేటీఆర్ గారు కూడా ఏమన్నారు, దాన్ని కూలుస్తాం పేలుస్తామని మాట్లాడలే. సగౌరవంగా సకల మర్యాదలు తీసి మీకు అప్పచెప్తాం, మీరు ఏమన్నా చేసుకోండి దాన్ని అని చెప్పింది కానీ దాన్ని కూడా కులగొడతామనిలే. ఏం చెప్తారు ఇప్పుడు కవిత రాకతో తెలంగాణలో మరో నూతనోత్సవం రాబోతున్న కార్యకర్తల లోపల బీఆర్ఎస్ మళ్ళీ బలపడబోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు కవితక్క రాక ఎలాంటిదంటే మాకు ఒక బూస్ట్ లాంటిది. అంటే ఇన్ని రోజులు ఒకటి వెలితి ఉండేది పార్టీకి, ఎందుకైనా ఎంతైనా మా ఆడబిడ్డ, మా పార్టీ ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డ జైలు ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉండలేము, ప్రణాళికలు కూడా సాగవు. ఇప్పుడు అక్క బయటికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంకా బూస్ట్ వస్తుంది, నూతన ఉత్సాహం వస్తుంది. మా పార్టీకి పట్టిన అన్ని గ్రహణాలు వీడిపోయినట్లు నిజం చెప్పాలంటే. బీజేపీ అనే ఒక రాహుకేతులు లాంటి వాళ్ళు మా పార్టీలు, చంద్రబాబు లాంటి పార్టీకి ఒక గ్రహణం పట్టింది, ఆ గ్రహణం వీడిపోయింది. ఖచ్చితంగా మేము ఇంకా నూతన ఉత్సాహంతో పనిచేస్తాం గట్టిగా. రీసెంట్గా రాఖీ పండుగ జరగడం, కేటీఆర్ గారు మిస్ యూ అన్నట్టు మాట్లాడడం, ఇప్పుడు 1 వీక్ 10 డేస్లో ఆమె బయటికి రావడం ఎట్లా చూసుకోవచ్చు? ఏంటంటే ఏమంటారు కదా, దిష్టి తగిలినప్పుడు ఇన్నేళ్ళు అక్కకి అన్నకి బాండ్ మంచిగా ఉండే, దిష్టి తగిలింది. సో ఇప్పుడు ఆ దిష్టి పోయింది, అక్క వచ్చి కడుతుంది. అక్క ఇప్పుడు వచ్చి కడితే అప్పుడే అన్నకు రాఖీ పండుగ.